ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్కు సంబంధించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఫ్రాంచైజీలను వీడే ప్లేయర్లు ఎవరు, ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ప్లేయర్లు ఎవరు అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ గురించి మాత్రం రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. ముంబైని వదిలేయటం పక్కా అని కొందరంటే, అసలు హిట్ మ్యాన్ ను ముంబై వద్దనుకోదని మరికొందరు అంటున్నారు. రిటెన్షన్ పాలసీ రిలీజ్ అయ్యాక కూడా చర్చ ఆగటం లేదు. ప్రతి జట్టు 6 ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ లెక్కన ముంబైతోనే రోహిత్ ట్రావెల్ అవుతాడనేది కొందరి వాదన. మరికొందరు మాత్రం ఎంఐని హిట్ మ్యాన్ వదిలేయటం పక్కా అంటున్నారు. ఈసారి లక్నో సూపర్ జైంట్స్ కు రోహిత్ వెళతాడంటున్నారు. ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్లోకి ఎల్ఎస్జీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రాహులే సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే గత సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ ఆకట్టుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్ కు కూడా చేరలేకపోయింది. అదే సమయంలో ఎల్ఎస్జీ ఓనర్ కేఎల్ రాహుల్ కు మధ్య వాగ్వాదం జరిగిందన్నట్టుగా కొన్ని సీన్స్ వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి లక్నోను కేఎల్ వదిలేస్తాడన్న ప్రచారం మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రాహుల్ వెళ్లే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ తరపునే కేఎల్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు మళ్లీ సొంత జట్టుకే ఆడాలనే ఆలోచనల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఎలాగూ కెప్టెన్సీ సీట్ ఖాళీగా ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే డూప్లిసిస్ వయసు ఆల్రెడీ 40 సంవత్సరాలు. ఏజ్ను దృష్టిలో పెట్టుకుని డూప్లిసిస్ను ఆర్సీబీ వదిలేసే అవకాశం ఉంది. రాహుల్కే పగ్గాలు ఇచ్చే ఛాన్స్ ఉందని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ రాహుల్ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అక్టోబర్ నెలాఖరుతో రిటెన్షన్పై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ మాత్రం హార్దిక్ పాండ్యాకే మరోసారి పగ్గాలు ఇచ్చే అవకాశం ఉంది. గత సీజన్కు ముందే గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకొచ్చి మరీ హార్దిక్కు కెప్టెన్సీ అప్పగించింది. రోహిత్ శర్మను ప్లేయర్గానే ఆడించింది. దీంతో హిట్ మ్యాన్ చాలా హట్ అయ్యాడనే కథనాలొచ్చాయి. అభిమానులైతే సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని చూపించారు. ముంబైని వదిలేయాలంటూ హిట్ మ్యాన్కు సూచనలు చేశారు. మ్యాచ్లో ఎక్కడ జరిగినా హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేశారు. ముంబై ఇండియన్స్ వదిలేసిన రోహిత్పై బీసీసీఐ నమ్మకం ఉంచింది. టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు కెప్టెన్గా హిట్ మ్యాన్నే కొనసాగించింది. అంచనాలకు తగినట్టే భారత జట్టును రోహిత్ ఛాంపియన్గా నిలబెట్టాడు. దీంతో ఐపీఎల్ వేలంలోనూ హిట్ మ్యాన్కు భారీ ధర దక్కుతుందనే చర్చ ఉంది. రిటైన్ చేసుకుంటే 18 కోట్ల కంటే ఎక్కువ రాదు. అదే వేలానికి వెళితే స్టార్ కెప్టెన్ ఈజీగా 20 కోట్ల మార్కును దాటేస్తాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.